కుత్బుల్లాపూర్లో టీయూడబ్ల్యూజే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే H143 కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టుల విస్తృత స్థాయి సమావేశాన్ని సూరారం విఐపి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ అధ్యక్షులు సుధీర్ మాంకాల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు అండగా నిలిచామని మారుతి సాగర్ గుర్తు చేశారు. నాడు 23,000 అక్రిడేషన్ కార్డులు అందించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేట్ హెల్త్ కార్డుల ద్వారా క్యాష్లెస్ వైద్యం అందించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 42 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని, కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవోల వల్ల దాదాపు 13,000 అక్రిడేషన్ కార్డులకు కోత పడిందని, ఇది జర్నలిస్టులకు తీరని నష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేబుల్ జర్నలిస్టులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. డెస్క్ జర్నలిస్టులకు విడిగా జీవో జారీ చేసి క్షేత్రస్థాయి జర్నలిస్టులకు వారికి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలన్నారు. 252 జీవోను వెంటనే సవరించాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తే పాలాభిషేకం చేస్తామన్నారు. విస్మరిస్తే రోడ్లపై నిలదీస్తామని మారుతి సాగర్ చాలా ఘాటుగా హెచ్చరించారు. సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం, ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని స్పష్టం చేశారు. పదవులను పొడిగించుకోవడంపై ఉన్న శ్రద్ధ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. టీయూడబ్ల్యూజే H143 కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికైంది. ఈ సమావేశం అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కుత్బుల్లాపూర్ టీయూడబ్ల్యూజే H143 నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా సింగిరెడ్డి కృష్ణారెడ్డి, అధ్యక్షుడిగా మాధకారి సుగ్రీవుడు, జర్నలిస్టు ప్రజాజ్వాల ఎడిటర్ ప్రధాన కార్యదర్శి నానేటి మాధవరెడ్డి, కోశాధికారిగా ఎర్రోళ్ల బాబు, ఉపాధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, బాన్సువాడ వెంకటేష్, కోడా శ్రీనివాస్, కళ్యాణ్, సహాయ కార్యదర్శి సాయిజుట్టు ప్రమోద్, సూర్యచందర్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు యాకూబ్, పాండురంగ, భిక్షపతి, పలనాటి శివకుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి పెంటయ్య, సందీప్, పి శివాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలెపాక వెంకట్, మాజీ అధ్యక్షులు అమరేందర్, రాష్ట్ర నాయకులు ఉద్దుండాపురం వెంకటేష్ గౌడ్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మన యూనియన్ వారి అందరికీ ప్రథమ ప్రాధాన్యత అనేది ప్రధాన డిమాండ్. ఆయన మనకు మాట ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడారు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ తరఫున, అట్లనే మేడ్చల్ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం మీకు తెలియజేయాలనుకున్నాం. మన ఇదే విషయంలో ఏదైతే జర్నలిస్టులకు అక్రిడేషన్ విషయంలో జరుగుతున్న అన్యాయం మీద ఆయా కాన్స్టిట్యున్సీల పరంగా ఎమ్మెల్యేలను కలిసి మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం అసెంబ్లీలో లేవనెత్తి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మనం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేను మన కేపీ వీరప్ప గారిని కూడా కలవడం జరిగింది. ఇందుకు సంబంధించి దాంతోపాటు మన ప్రెస్ క్లబ్కి సంబంధించిన మీకు అందరికీ తెలుసు, సూరారంలో మనకి ప్రెస్ క్లబ్ ఉంది, స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించి అది కూడా మనం తెచ్చిందే. స్థలానికి సంబంధించి స్లాబ్ వేయడం జరిగింది. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రెస్ క్లబ్ను కూడా ఆయన పూర్తి చేస్తారన్నారు. ఎమ్మెల్యే గారు కొంత ఫండ్ ఇవ్వడంతో పాటు తన తండ్రి పేరు జ్ఞాపకార్థంగా కూడా నిర్మించి త్వరలోనే అందుబాటుకు తీసుకొస్తా అన్నారు. ఈ విషయంలో కూడా సహకరించిన సాగరాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా అంటే ఈరోజు నేనేం అసంతృప్తిగా అయితే ఏం లేదు. ఆశించినంత వరకు జనాలు ఆశించినంత వరకు అంతకంటే ఎక్కువనే మన పాత్రికేయ మిత్రులందరూ వచ్చినందుకు సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఐక్యమత్యాన్ని ప్రదర్శించండి. సరే పోతే మనకు ఐడెంటిటీ వస్తుంది అనేది మీరు గుర్తిస్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కూడా కలిసి పనిచేద్దాం. మన సమస్యలు ఏమన్నా ఉంటే సాధించుకుందాం. ఆరోగ్య భద్రత విషయం, హెల్త్ కార్డ్స్ కావచ్చు, అక్రిడేషన్ విషయంలో ప్రభుత్వం మొన్న మీరు చూసి ఉంటారు. అక్రిడేషన్ విషయంలో అంటే పొమ్మన లేక పొగబెట్టే విధంగా కొంతమందికి విభజిస్తూ, కొంతమంది అర్హులు కాదంటారు, గొట్టాలు పట్టుకొని వస్తున్న వాళ్ళు రిపోర్టర్లు కాదని స్వయం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన సందర్భాలు మనం గమనించినాం. మీరందరికీ తెలుసు.
కాబట్టి నేను అనేది ఏంటంటే మనం అందరం ఐక్యంగా ఉంటే ఇట్లాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మొన్నటికి మొన్న సార్ ఒక పిలిపిస్తే కలెక్టరేట్ల వద్ద బ్రహ్మాండంగా సక్సెస్ చేసినాయి. ఆ కార్యక్రమంతో గవర్నమెంట్ పునరాలోచనలో పడ్డది, చేస్తున్నది. ఆ జీవోని సాధించాలా అనే ఆలోచనలో పడ్డది. మేబీ మనం సక్సెస్ అయితే మనమే విజయం సాధిస్తాం. అంటే వాళ్ళు సాధించిన పనులు ఏం చేసినా అంతిమంగా మనకు కావాల్సింది ఏంటి? మన ప్రయోజనం. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇంకా విద్య. మన పిల్లలకి ఏం కావాలి? మెరుగైన విద్యా వసతులు కావాలంటే ఏం చేయాలి? 50% లేదా ఉచిత విద్యను అందే విధంగా మనం కృషి చేద్దాం అనేది ఆశిస్తూ, మిగతాది రాష్ట్ర నాయకులు మాట్లాడతారు. అట్లానే దీని తర్వాత కూడా కమిటీ కూడా అనుకుంటున్నాం, కుత్బుల్లాపూర్ కమిటీ వేద్దాం అనుకుంటున్నాం, నూతన కమిటీ. సో ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ కూడా మారుతి సాగర్ అని కూడా స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి మేడ్చల్ జిల్లా టీడబ్ల్యూజే అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు గారికి మా కుత్బుల్లాపూర్ పక్షాన శుభాకాంక్షలు తెలియగారు తన సందేశాన్ని కోరుతున్నారు. మన ముఖ్య అతిథి యూనియన్ ప్రధాన కార్యదర్శి సాగర్ అన్న, అదేవిధంగా కొత్తగా ఎన్నికైన జనరల్ సెక్రటరీ వెంకన్న, అసెంబ్లీ సభ్యుడు శివాజీ, మాజీ సెక్రటరీ ఇంకో వెంకన్న, అందరికీ ఆహ్వానిస్తూ ఆ లోకల్ కమిటీ సుధీర్ కృష్ణ వాళ్ళకు కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరికీ అదేవిధంగా ఫస్ట్ టైం మన కుత్బుల్లాపూర్ మీటింగ్ ఏంటంటే అన్న 2 నెలల ఐజేయు కోశాధికారిగా ఎన్నికైండు సాగరన్నకు ముందుగా శుభాకాంక్షలు మన జిల్లా కమిటీ తరఫున కుత్బుల్లాపూర్ తెలియజేస్తూ ప్రధానంగా ఏంటంటే మనం కొత్తగా మొన్ననే మేము జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనాం. అంతకుముందు జిల్లా గౌరవ అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో కూడా మన కరోనా పీరియడ్లో ఇక్కడ సరే కుత్బుల్లాపూర్ మేము అక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో అప్పుడు మర్యాశేఖర రెడ్డి బాలారెడ్డితో మాట్లాడి అందరికీ దాదాపు 3,000 సంబంధించిన బెడ్లు మనం కరోనా పీరియడ్లో అందరికీ కొంతమంది ఇవ్వగలం. మేడ్చల్ నియోజకవర్గం ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు. ఆ విధంగా మనం కరోనా పీరియడ్లో తిరిగి తీసుకునేసాం మన యూనియన్స్ అమరు మేము అందరూ కలిసి ఆ విధంగా మనం చేయగలిగాం. వాస్తవంగా చెప్పాలంటే మిగతా యూనియన్లు మన యూనియన్ పోల్చుకుంటే అట్లీట్లో కూడా మన యూనియన్ అగ్రభాగం నుంచి కరోనా పీరియడ్లో ఎవరి భారతదేశంలోనే కరోనా పీరియడ్లో ఒక కరోనా వచ్చిన జర్నలిస్ట్ 20,000 ఎవరు ఇవ్వలేదు. మనం ఒక ఆధార్ కార్డు మనం సబ్మిట్ చేస్తే 20,000 ఇమీడియట్లీ మన ఇంట్లో క్వారంటైన్లో ఒక సమయంలో ఉపయోగపడే విధంగా మన యూనియన్ అంటే అల్లునారాయణ సాగర్ మిక్స్ ఉన్నాడు. కాబట్టి మనం చాలామంది దాదాపు స్టేట్ వైడ్గా దాదాపు నాకు తెలిసైతే ఒక 50 మంది జర్నలిస్టులకు మనం ఇచ్చాడు. అదేవిధంగా మనం ఫండ్ సంవత్సరానికి ₹1,00,00,000 ఫండ్తో చనిపోయిన జర్నలిస్టులకు కానీ చాలా సహకారం ఎంతో అందింది. అదే పద్ధతిలో మనం జర్నలిస్టుల సమస్యల మీద కూడా మనం చేశాం. నాకు అనిపించేది ఏంటంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంటే మన కలెక్టరేట్ అంతకుముందు జర్నలిస్ట్ సమస్యలు వస్తే అగ్రభాగాన్ని నడిచేది కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులే. మన ఎక్కువ కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులు వచ్చారు. ఎందుకు ఆ వాస్తవం ఎట్లా వస్తుందంటే నాకు అనుకునేది ఏంటంటే ఇక్కడ మన పెద్దల సాగరన్న దాదాపు స్టేట్ వైడ్గా కానీ నేషనల్గా కూడా సమస్యల మీద స్పందించాలి. కాబట్టి ఆ వారసత్వం మీకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఉందేమో నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న కొత్తగా కార్మిక చట్టాలను మార్పు తీసుకొచ్చింది. జర్నలిస్టు చట్టాలు అన్న దాని మీద వ్యాసాలు రాయడమే కాకుండా దాని మీద ఫస్ట్ మనం స్పందించి ఆ కొత్త కార్మిక చట్టాల వల్ల జర్నలిస్టు యూనియన్లకు జర్నలిస్టులకు ఏ విధంగా నష్టం జరుగుతుందని చెప్పేదాకా చెప్పింది అన్ననే. మనం ముందు స్పందించిన తర్వాత మిగతా జర్నలిస్ట్ యూనియన్ ప్రసాకర్మి చైర్మన్ ఉన్న సింహసేన వాళ్ళు స్పందించి అజేయాలి తప్ప దాదాపు ప్రతి విషయంలో జర్నలిస్టులు జరిగే ప్రతి ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా ఫస్ట్ మనం ఏ రూపంగా కావచ్చు, ఆర్టికల్ రాసే పంతుల్లో కావచ్చు, అధికారుల రిప్రజెంటేషన్ విషయంలో కావచ్చు, మనం స్పందించేది కూడా మనం ముందే ఉండి స్పందిస్తున్నాం. అలా అల్లనారాయణ గారు కూడా ఆయనకు అనేటువంటి అనుభవం, తర్వాత జర్నలిస్టు సంఘాల మీద ఉన్నటువంటి కొంత సాగరణ కూడా ఇమీడియట్లీ స్పందించి మన సమస్యల మీద కొట్లాడే తత్వం అంతా ఉంది. అదేవిధంగా ప్రధానంగా మనం ఏంటంటే ఇప్పుడు మన 252 జీవో తీసుకొచ్చి దాంట్లో ఫస్ట్ మనం స్పందించి 252 జీవో వల్ల చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. చిన్న పత్రికలు పనిచేసే వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా మండలాలకు ప్రధానంగా మండలాల్లో జనాభా ఎక్కువ ఉంటుంది. చిన్న ఊళ్ళంటలో చేసిన మండలాల్లో జనాభా తక్కువ ఉంటుంది. ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పలు కొన్ని ఎగ్జాంపుల్ మన కుప్పులపూరి మండలాలు చూసుకున్నాం, పాపులేషన్ ఎక్కువ. ఈ పాపులేషన్ ఎక్కువ ఒక మండలంలో దాదాపు రిపోర్టర్లు ఉంటారు మన దాంట్లో మెయిన్ స్ట్రీమ్ పత్రికలో పనిచేసే వాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ కార్డు రావాలంటే 252 వల్ల నష్టపోతున్నాం. కాబట్టి దీన్ని సవరించాలని చెప్పేసి ఫస్ట్ మార్చి సాగరన్నారంతా మన అరుణారాయణ సార్ అందరూ ఆందోళన చేసిన తర్వాత తోటి మిగతా జన సంఘం కూడా ఆటోమేటిక్గా వాళ్ళే పోయి అధికారులకు 252 జీవో సవరించాలని వినతి పత్రాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎందుకు ఏర్పడింది? మనం స్ట్రగుల్ చేసినాం కాబట్టి, మనం పోరాటం చేసినాం కాబట్టి, మనం మందు స్పందించి, మన నారాయణ సార్ తర్వాత మన మాధవ్ సార్ స్పందించి, మనం పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినాం కాబట్టి వాళ్ళు దిగడానికి తప్పలేదు. వాళ్ళు కూడా పోయి 252 జీవో సవరించాలి, అట్లా కాదు ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకొని ప్రెసిడెంట్ పెట్టుకొని చెప్పుకోవాల్సినంత దుస్థితి వాళ్ళకి వచ్చింది. అదే తెలియదా ప్రొఫెసర్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలియదా 252 జీవో వచ్చేది, దాంట్లో తీసుకొచ్చి ఏమేమి తీసుకొస్తున్నారు ఏం కదా ముందు తెలియదా అన్నీ తెలుసు. తెలిసి ఏంటంటే ఎక్కువ జర్నలిస్టుల పరిధిలో మట్టి కొట్టే విధంగా అదేవిధంగా ఏదో చేయాలనే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని ఎప్పుడైతే మనం ప్రతిఘటించి దీనివల్ల నష్టం జరుగుతుంది అనేది ఎప్పుడైతే మన యూనియన్ స్పందించి ఇమీడియట్లీ ఎప్పుడైతే మనం రోడ్ ఎక్కినామో ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని మళ్ళీ దాన్ని సవరించాలని చెప్పేసి వాళ్ళు అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం, తర్వాత వాళ్ళ దగ్గర మాట్లాడి అధికారులు సహాయ అది ఆ విధంగా మనం మిగతా యూనియన్ వాళ్ళ తప్పులను సరిచేసే పద్ధతుల్లో కానీ వాళ్ళు చేసుకునేది. మన యూనియన్గా జర్నలిస్టులకు అయితే ఏది కావాలో దాని మీద మనం పోరాటం చేసే యూనియన్గా మనం ఇవాళ ఛాలెంజ్గా మన టీడబ్ల్యూ యూనియన్ పనిచేస్తుంది. ఆ విధంగానే ఐజేయులో కూడా ఇవాళ మనం కీలకంగా మనం వివరిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా కూడా మన యూనియన్ కీలక పోస్టులో ఉంది. మన అన్ననే దానికి ట్రెజరర్గా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడు. ఇవాళ మనం నేషనల్ వైడ్ కూడా మనం మన జర్నలిస్ట్ సమస్యల మీద మనం పోరాడుతున్నాం. కాబట్టి ఆ ఒరవడిలో దాన్ని ఆదర్శంగా మనం కూడా మన జిల్లాలకు సంబంధించిన సమస్యల మీద పోరాడుతూ మనం మీ ఇళ్ల స్థలాలకు సంబంధించి మన ఎంకరేజ్మెంట్ అన్న కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఇళ్ల సమస్యల మీద కూడా మనం కలిసి పోరాడతాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మనకు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ చాలా మంది తెలుసు చెప్పారు. మనం అప్పుడప్పుడు హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటుగా మన అవసరం అనుకుంటే 2 హాస్పిటల్స్ ఉన్నాయి మధ్య మధ్య, మల్లారెడ్డి వృత్తి రాజశేఖర రెడ్డి వాళ్ళని మనం అందరితో వాళ్ళతో మాట్లాడడం చేసి హెల్త్ కేర్ సంబంధించి మనం కొన్ని అన్ని నియోజకవర్గాలు వర్తించే విధంగా లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి అన్న సహకారంతో మన అందరి జర్నలిస్టులకు మన హెల్త్ ఇన్సూరెన్స్ చేసే విధంగా మనం గ్రూప్ ఇన్సూరెన్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది, అది ఏజ్ గ్రూప్ తీసుకొని చేయాలని. ఎందుకంటే ఇన్సూరెన్స్లో ఏజ్ గ్రూప్స్ అవి ఉంటాయి. కొన్ని ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ప్రీమియం పడుతుంది, తక్కువ పడుతుంది. అట్లా ఏజ్ గ్రూప్ తీసుకొని చేయాలి, ఎట్లా చేయాలనే దాని గురించి ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్గా మనం చేసుకునే విధంగా మనం సాగరాన్ని వెంబడి మనం ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా మన యూనియన్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం కోరుతూ, అదేవిధంగా కలెక్టరేట్లో జిల్లా స్టాఫ్ అంటే ఉంటాం, జిల్లా ప్రెస్ క్లబ్ కూడా ఉంది. జిల్లా ప్రెస్ క్లబ్ మన అధ్యక్షులు కూడా రాబోతున్నారు, మన స్టాఫ్ రిపోర్టర్లు కూడా మన ఇంట్లోనే ఉండి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక మెయిన్ స్ట్రీమ్లో కానీ చిన్న పత్రికలలో కానీ ఎలక్ట్రానిక్ రంగంలో కానీ ఇవాళ మనం ఛాలెంజ్గా టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ సమస్యల కోసం ముందుకు పోరాడే సంఘంగా మన ముందున్నది. మన యూనియన్ పరిశ్రమతం చేసుకొని మరింత మన సమస్యల కోసం మనం పోరాడదామని చెప్తూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటన్న మరియు రాష్ట్ర కమిటీ శివాజీ, స్టేజ్ పైన అందరికీ నమస్కారం. తుక్కులాపూర్ జనరల్ సెక్రటరీగా ఇప్పటివరకు కొనసాగింది. ఈరోజు ఏమైనా బాగా ఎలా తక్కువ ఉంటే క్షమించాలి. ఇప్పుడు మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ పులిపేట వెంకటన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి గుల్లాపూర్ నియోజకవర్గం TJF H143 సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్తి సాగర్ గారికి, అట్లాగే జిల్లా అధ్యక్షుడు ఇటీవలే నాతో సహా ఎన్నికైన అన్న వెంకటేశ్వర్లు గారికి, వేదిక మీద ఉన్న అధ్యక్షులు
సుధీర్ గారికి, కృష్ణారెడ్డి గారికి, శివాజీ గారికి, అట్లే సీనన్న ఇద్దరికి, మీ అందరికీ ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా అంటే మనం సమావేశం ఏర్పాటు చేసుకుని కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, పైబడి అవుతుంది. కొత్త కమిటీ అంటే మన సుధీర్ మాతాల గారు అధ్యక్షుడిగా ఎన్నికైన టైంలో సమావేశం అయ్యామంటే మళ్ళీ ఇప్పుడే అనుకుంటా, అంతే కదా, మధ్య అయినా ఓకే ఒకసారి అయినా అనుకుంటా. వాస్తవానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది సంఘం అనేది అల్లంనారాయణ గారి నేతృత్వంలో ఏర్పాటైంది. తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించడం, అది కూడా మన సాధారణ మార్గ నిర్దేశకత్వంలో. నేను వచ్చిన తర్వాత కూడా 2009 నుంచి 2014 వరకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్గా పనిచేసింది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు కాన్స్టిట్యున్సీ అధ్యక్షునిగా పనిచేసి, తదనంతరం సుధీర్ మాకాల గారు అధ్యక్షుడిగా పనిచేసి, ఆ సమయంలో జర్నలిస్టుల సమస్యలను మనం ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉన్నాం, సాధారణతో సహా అందరి సమస్యలు దాదాపు అంటే ఆర్థికంగా ఏదైనా చేయకపోవచ్చు, కానీ పలానా సమస్య ఉందన్న అంటే పోయి పరిష్కరించిన సందర్భాలు అయితే చాలామందికి ఉన్నాయి, చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం అఫ్కోర్స్. కాకపోతే ఇంతకుముందు మన సుధీర్ మాకాల గారు చెప్పినట్టు కొన్ని మనం చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకబడ్డాం. వాళ్ళు ముందు మనకంటే మనం 10 ఏళ్ళు మనకు సపోర్ట్గా ఉన్న టీఆర్ఎస్ సపోర్ట్గా ఉన్న టైంలో చేసినవి జర్నలిస్టులకి ముఖ్యంగా ప్రమాదవశాత్తు అంతకుముందు ఏది మనం సాధించింది ఏంటి అంటే మన యూనియన్ సాధించింది ప్రధానంగా చెప్పుకోవాల్సింది. మీరైనా ఎవరైనా ఇలాంటి ప్రభుత్వం నుంచి కానీ యూనియన్ల తరఫు నుంచి కానీ ఎటువంటి సహాయం అందకపోయింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు నిధులు, ప్రెస్ అకాడమీకి నిధులు విడుదల చేసిన తర్వాత ప్రతి జర్నలిస్టు ఎవరైతే మరణించిన వెనుకబడ్డ మాట వాస్తవం, అది మనం అంగీకరించాలి. ప్రధానంగా మనం అనుకుంటున్నాం, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఏమని కార్డులు ఇవ్వాలి, మనం యూనియన్కి సంబంధించి ఐడి కార్డులు ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేకపోయినాం. తర్వాత ఇళ్ళ సమస్య అనేది మనం ఒక్కరమే కాదు, నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న చాలా కాన్స్టిట్యున్సీలలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీద కూడా మనం గతంలో ఎమ్మెల్యేని కలిసినాం, ఎమ్మెల్సీని కలిసినాం. దాని విషయం కలిసి చేయాల్సిన అవసరం ఉన్నది. అందరికీ సమాన హక్కులు రావాలి, పనిచేస్తున్న ప్రతి విలేకరికి అందాలన్న ఉద్దేశంతోనే ప్రాసెస్ నడుస్తున్నది. రోజు కాలేదు, రోజు కాలేదు, మనకు చర్చించడం జరిగింది, ఎమ్మెల్యే గారితో మనకు చర్చించడం జరిగింది. అది కూడా తీయనే అవకాశం ఉన్నది. కార్యదర్శి వెంకటయ్య గారి సలహా రావాల్సి కోరుచున్నాము. అందరి మేడ్చల్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన జిల్లా అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు అన్న గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మీ కరతార్థం. అలాగే మన ప్రాంతవాసి, మనకు టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ పక్షాన వెనువంటూ ఉండి ఇప్పుడు మనందరికీ మార్గదర్శిగా ఉంటూ ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి వెంకటన్న గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత టీయూడబ్ల్యూజే స్టేట్ కమిటీ సభ్యులు శివాజీ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ కరతాలు ఉన్నాము. సీనియర్ పాత్రికేయులు ఈనాడు శ్రీనివాసన్న గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కృష్ణారెడ్డి గారు, మీరు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, తర్వాత కార్యవర్గం ఎన్నిక, తర్వాత ఇంకేమైనా మన జర్నలిస్టులకు సమస్యలు కానీ లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి,
అనే దానిపైన పెద్దలు ఇక్కడ ఉన్నారు, మనకు సూచిస్తారు. అయితే మనం ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరం కూడా ఇది నడుస్తూ ఉంది. ఈ కాలంలో మేమేం చేసినా అంటే మాకున్నటువంటి ఈ సమయంలో మనం రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను మేము టేకప్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం వాస్తవానికి జర్నలిస్టులకు ఏదైతే ఏదైనా సమస్యలు ఉన్నాయో కూడా మనం పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఏ రకంగా అంటే వృత్తిలో ఏదైనా ఇబ్బంది ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం పెద్దల సూచన మేరకు వాటిని ఏ రకంగా సాల్వ్ చేయాలి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మనం జర్నలిస్టులకు అండగా నిలబడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవే కాకుండా అంటే మనం లాస్ట్ టైం అంటే ప్రధాన సమస్య ఎప్పుడు జర్నలిస్టులకు సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయి అని అంటే ప్రధానంగా మనకు వచ్చేదే ఇండ్లు. ఆ ఇండ్ల సమస్య విషయంలో కూడా మనందరికీ తెలుసు, సాగర్ అన్న ఇనిషియేషన్ తోటి మాత్రమే మనం అక్కడ ముందడుగు వేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనం ఎగ్జిబిషన్లో వెనుకబడి ఉన్నాం, మనం ప్రమోషన్ చేసుకోలేకపోయే స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాయకుల దగ్గరికి వెళ్ళే సత్తా కానీ లేకపోతే మన జర్నలిస్టులో పెద్దలు అందరినీ సమన్వయం పరుస్తూ ఎవరి దగ్గర అంటే మనకు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి అది చేసే వ్యక్తి సాగరణ మనంబడి ఉన్నాడు, మనం సాగరణ ఎంబడి ఉంటాం. అది ఎప్పుడు సాగరణ ద్వారానే అది పూర్తి చేసుకోగలుగుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటివరకు 2 సంవత్సరాల కాలంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా వల్ల అంటే ఏమైనా తప్పులు జరిగి ఉంటే కనుక మమ్మల్ని మా బాడీని కూడా క్షమించాల్సిందని చెప్పి కోరుతూ ఇంకేమన్నా మేము భవిష్యత్తులో కూడా మేము అందరికీ సహకారంగానే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మేము కుత్బుల్లాపూర్ టీవీ విజయ పక్షాన వినియోగించుకోవడం జరుగుతుంది. వసంతాలు పూచే ప్రీతి రోజు, వసంతాలు పూచే ప్రీతి రోజు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. మరియు ఇప్పటి వరకు మా ప్రెసిడెంట్ గారు సుధీర్ మాట్లాడ చాలా సౌమ్యులు. అసలు నేను అనుకోలేదు పాట రాద్దామని, కానీ సడన్గా బ్రదర్ చెప్పేసరికి ఇప్పుడే చరణాలు రాసిన TUWH 143 I love you. ఇజం నిజం ఇది జర్నలిజం. ఇజం ఇజం నిజం నిజం జర్నలిజం. పదం అక్షర గళం ఆలోచన బిలం పద్ధతిగా నడుస్తున్న సిస్టం. ఆ సిస్టంలో సంద్రాల శిలలలో అలల సౌవడలు మొలచిన అలల సౌవడిలో మొలచిన ఒక అక్షర బ్రహ్మ మారుతి సాగరన్న. ఇజం ఇజం నిజం ఇది జర్నలిజం. తీరాలు ఏవైనా ఈరోజు ఈ జిల్లా మీటింగ్ లో ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మన వంతు కృషిగా జర్నలిజం, నాకు కొంచెమే తెలుసు, నేను జర్నలిస్ట్ కాదు, కానీ మనకున్నంత వరకు మన మనసాగర్ ఉన్నటువంటి పెద్దన్నను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన చెప్పిన మాటలో నడుస్తూ కొంతవరకు ఎంతవరకు మనం పేదలకి మనం న్యాయం చేయగలుగుతాము, ఎంతవరకు మన గళాన్ని నింపగలుగుతాము. ఒకప్పుడు తెలంగాణ కోసం ఎంత పని చేసినామో అంతకంటే ఎక్కువ ఇప్పుడు పనిచేయాల్సిన సమయం ఏర్పడదు. కాబట్టి మీరందరూ సహృదయంతో అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలని కోరు
సమాజానికి మీరే దిక్సూచి. మీ పెన్నే ఒక గన్ను. మిలిటరీ చేతిలో గన్ను ఉంటే ఎంతనో మీ చేతిలో పెన్ను ఉన్నది కూడా అంతే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన యూనియన్ వారి అందరికీ ప్రథమ ప్రాధాన్యం కల్పించాలనేది ప్రధాన డిమాండ్. ఆయన మనకు మాట ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడాలకు జిల్లాపూర్ ప్రెస్ క్లబ్ తరఫున, అట్లనే మేడ్చల్ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం మీకు తెలియజేయాలనుకున్నాం. మన ఇదే విషయంలో ఏదైతే జర్నలిస్టులకు అక్రిషన్ విషయంలో జరుగుతున్న అన్యాయం మీద ఆయా కాన్స్టిట్యున్సీల పరంగా ఎమ్మెల్యేలను కలిసి మనం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం అసెంబ్లీలో లేవనెత్తి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరడం జరిగింది. అందులో భాగంగా మనం కుప్పలాపూర్ ఎమ్మెల్యేను మన కేపీ మీనకుమార్ గారిని కూడా కలవడం జరిగింది. ఇందుకు సంబంధించి దాంతోపాటు మన ప్రెస్ క్లబ్కి సంబంధించిన మీకు అందరికీ తెలుసు, సూరారంలో మనకి ప్రెస్ క్లబ్ ఉంది, స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించి అది కూడా మనం తెచ్చిందే. స్థలానికి సంబంధించి స్లాబ్ వేయడం జరిగింది. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రెస్ క్లబ్ను కూడా ఆయన పూర్తి చేస్తారన్నారు. ఎమ్మెల్యే గారు కొంత ఫండ్ ఇవ్వడంతో పాటు తన తండ్రి పేరు జ్ఞాపకార్థంగా కూడా నిర్మించి త్వరలోనే అందుబాటులో తీసుకొస్తా అన్నారు. ఈ విషయంలో కూడా సహకరించిన సాగరానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా అంటే ఈరోజు నేనేం అసంతృప్తిగా అయితే ఏం లేదు. ఆశించినంత వరకు జనాలు ఆశించినంత వరకు అంతకంటే ఎక్కువనే మన పాత్రికేయ మిత్రులందరూ వచ్చినందుకు సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఐక్యమత్యాన్ని ప్రదర్శించండి. సరే పోతే మనకు ఐడెంటిటీ వస్తుంది అనేది మీరు గుర్తిస్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టి మాట్లాడాలి. నుంచి పోరాటం చేసిన కోసం పోరాటం చేసిన మనది నాయకత్వం ఉంది. ఆనందమైన సార్ మీకు ఇంకుంటుందంటే ఇంకా ఎక్కడాలు నా ఇల్లు కూడా విశేషమైన అనుభవం ఉంది జిల్లాలో. అంటే జనరల్ ఏదంటే మనం ఆల్రెడీ పోరాటం చేస్తున్నాం కాబట్టి మనం ఏ అప్పైనా ఏదైనా మనకి ఏం కావాలంటే దాన్ని సాధించుకోవడానికి రెడీ ఉన్నాం. ఇంకోటి మనకు అసలు యాక్చువల్గా నేను ఏంటంటే అంటే ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఈ ఆలు ఇంత అలసపడాలన్నట్టు అనిపిస్తుంది కావచ్చు కానీ తర్వాత అసలు అంటే నేను చాలా సార్లు నేను హైదరాబాద్ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, జనరల్ సెక్రటరీ ఉన్నా. అప్పుడు కూడా నేను నిలబడి అంటే మాకు సేర్ లేకుండా నిలబడి మీటింగ్లు ఉన్న రోజులు చాలా ఉన్నాయి. అంటే మన మీటింగ్ అంత ఆధారం, మన యూనియన్కి అంత ఆధారం ఉంటుంది. అందు గురించి మీరేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేనుగా పటిష్టమైన నాయకత్వం ఉంది, కొట్లాడే లీడర్లు ఉన్నారు మీకు. ఇంకోటి అందరికీ యూనియన్లో సముచిత స్థానం కల్పిస్తారు. ఇంకా ఏం మీరు అంటే జనం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ అన్న వాళ్ళందరూ మాట్లాడారు అందరూ మాట్లాడారు. మీకంటే 100% మీకు జిల్లా లెవెల్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా మీకు 100% మేము అందరం అందరూ సాఫ్ట్వేర్ పడవ అందరము మీకు అండగా ఉంటాము. మీకు ఏం మేము ఎప్పుడు మీకు వెళ్ళగా అందుబాటులో ఉంటాము. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అధ్యక్షులు, జిల్లా మరో అధ్యక్షులు మరియు అధ్యక్ష కార్యదర్శి జిల్లా ఇద్దరు వెంకన్నలు మరియు ఇక్కడ ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. చరిత్ర మన యూనియన్ TUWJ 143 అంటే ఒక చరిత్ర. ప్రపంచం కాదు, భారతదేశాన్ని చేసుకుంటే భారతదేశంలో 23,000 అక్రిడేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర ఓన్లీ మన అల్లంనారాయణ మాధుసాగరన్న నాయకత్వంలో ఉన్న యూనియన్ చరిత్ర. ఎక్కడ ఆ చరిత్రను ఎవరు కూడా తుడిచేయలేదు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులను అంటే దాదాపు మన దగ్గర 33 జిల్లాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులను గుర్తించి ఇలా 23,000 కార్డులు ఇస్తే ఇప్పుడు వచ్చిన యూనియన్
జర్నలిస్టుల గొంతులు నొక్కే ప్రయత్నం చేసి దాదాపు 10,000 అప్లికేషన్ కార్డులు చేయాలని ఒక దురంకార దుస్సంఘటన చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎన్నో ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇప్పుడు 10,000 రేషన్ కార్డులు ఉంటే 20,000 రేషన్ కార్డులు ప్రజలకు అందిస్తున్నారు. అసలు జర్నలిస్టులు తగ్గుతున్నారా లేకుంటే పెరుగుతున్నారా? ఎంత దుర్మార్గం అండి. 23,000 ఇస్తే అవతల యూనియన్ ఏం చేయాలంటే, అరే వాళ్ళు 23,000 ఇచ్చి మేము ఇంకొక 3,000 పెంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము పనిచేస్తున్నాం అనేసి ఒక నిరూపించుకుంటే పోయి మొత్తం జర్నలిస్టులని గొంతు నొక్కే ప్రయత్నం చేయడం నిజంగా ఇది చాలా దుర్మార్గమైన విషయం. మేము గ్రహించాలి. ఎవరు జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటం చేసిన నాయకులు ఎవరు మీరు ప్రతి ఒక్క యూనియన్ సభ్యులు చెప్పాలి. ఇలా భుజం తరిగి చెప్పించుకోవాలి. ఇలా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసిన యూనియన్ ఒకే ఒక్క యూనియన్, అది అల్లం నారాయణ మారుతి సాగర్ నాయకత్వంలో జరుగుతున్న మా TUWJ అని చెప్పేసి ఏంటంటే మనం తెగించి కొట్లాడతాం. ఎట్లా ఆ రకంగా చెప్పాలి ఖచ్చితంగా. ఇవాళ వచ్చిన యూనియన్ ఏం చేసింది అసలు చరిత్రలో? అప్పటి నుంచి వాళ్ళు దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏనాడన్నా ఆలోచన చేసిరా? గతంలో మనము హెల్త్ కార్డు కోసం గవర్నమెంట్ ఒక సగం పైసలు ఇస్తుండే, మనం ఒక సగం పైసలు ఇస్తుండే. గుర్తుండొచ్చు మీకు. మనము గతంలో హెల్త్ కార్డు కోసం ఆ రకంగా ఇచ్చేది. అల్లం నారాయణ సార్ మన జర్నలిస్టుల సంక్షేమం కోసం రూపాయి లేకుండా గవర్నమెంట్ తోటి కొట్లాడి 100 కోట్లకు పైగా తీసుకొచ్చి మన జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడి కరోనా సమయంలో ఎంతో మంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటే నేను ఒక కులాన్ని ఇచ్చేను అంటే దొరతనమే చూపిస్తున్నానేసి నేను నిజంగా చెప్తున్నాను. అంటే కింది స్థాయి నుంచి వచ్చిన అల్లం నారాయణ సార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం అరే నా కొడుకులు నా బిడ్డలనే ఆయన ఒక కృతజ్ఞతతోటి జర్నలిస్టుల సంక్షేమం కోసం 23,000 అప్లికేషన్ ఇస్తే ఇలా ఆయన నేను వ్యక్తిగతంగా నేను అనను, ఏ రకమైన ఆలోచన చేస్తుందో మీరు ప్రతి ఒక్క జర్నలిస్టుకు చెప్పాలి. ఇవాళ జర్నలిస్టుల కోసము పోరాడే యూనియన్ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ TUWJ 143 అల్లం నారాయణ మారుతి సాగర్ నాయకత్వంలో ఉన్న యూనియన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పాలి. జిల్లాల దాదాపు జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడిన యూనియన్ మన యూనియనే. జర్నలిస్టుల కోసం అక్యుపేషన్లతో పాటు ఇళ్ల స్థలాల కోసం కొట్లాడిన యూనియన్ ఉండాలంటే అది TUWJ. ఖచ్చితంగా ప్రతి ఒక్క మన వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. ఇలా జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడే యూనియన్ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఓన్లీ ఒక్కటే అల్లం నారాయణ సార్ నాయకత్వంలో అని చెప్పేసి. సాయంత్రం 4 గంటలకు యూనియన్ల సమావేశం ఉంది. మనం మన వాణి ఇస్తాం. ఇప్పుడే జగన్ గారు కూడా చేసినారంట, చూస్తున్నాను. మేము వెళ్తున్నాం. నేను కానీ అల్లం నారాయణ గారు మన సంఘం నుంచి రిప్రజెంట్ చేయడానికి రేపు 4 గంటలకు సెక్రటరీకి వెళ్తున్నాం. శుభవార్తతోనే బయటకు వస్తాం. వాళ్ళు కాదు కూడదంటే ఉత్త చేతులతో వస్తాం, కానీ విడిచిపెట్టేది అయితే లేదు. డెఫినెట్లీ రేపు 4 గంటలకు జరగబోయేటటువంటి దానికి వెళ్ళడం ఖాయం. ఒకటే మన దీనికి సంబంధించినటువంటి విషయం ఇది. ఇప్పుడే ఫోన్ వచ్చినది. ఏం లేదు, మన వాయిస్ వినిపిస్తాం. ఖచ్చితంగా ఆ జీవోలు సవరణ చేయాలనేటటువంటి డిమాండ్ వాళ్ళందరూ పెడతామని తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను. కలిసికట్టుగా జరగబోయేటటువంటి మన జర్నలిస్టుల హక్కుల కోసం ఏదైతే ఉందో, ఇంతకుముందే హాస్పిటల్ దాని విషయంలో ఇస్తా ఉన్నాను. మరొక ప్రధానమైనటువంటి సమస్య ఇళ్ల స్థలాల సమస్య. దానికి సంబంధించి కూడా కుత్బుల్లాపూర్ల వరకు అయితే ఎక్కడన్నా మీకు కొద్దిగా పరివారం ఏం లేదు, కొద్దిగా మీరు మాట్లాడితే కలెక్టర్ గారి దగ్గర టైం తీసుకోండి. ఆల్రెడీ ఆర్టీఓ నుంచి ఫార్వర్డ్ అయింది లెటర్. రెండవది ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కూడా ఆ మొత్తం 400 ఎకరాల్లో 10 ఎకరాలు జర్నలిస్టులకు కేటాయించినట్టు రాసేసింది రికార్డులు. కాబట్టి ఆ 10 ఎకరాల స్థలంలో ఇక్కడున్న ప్రతి జర్నలిస్టుకు మొదటి ప్రయారిటీగా ఇళ్ల స్థలం వచ్చేంత వరకు విశ్రమించేది లేదని చెప్పి నేను వేదిక వరకు ప్రకటిస్తాను. ఎందుకు రాకూడదు, ఎందుకు చేద్దాం అనేటటువంటి విషయం ఇప్పుడు మన వెంకన్న కానీ రవి మొత్తం ఉన్నారు. మన జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి అది ఉంది. వాళ్ళు తప్పనిసరిగా మనకు 10 ఎకరాలు ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ మనం ఆధీనంలో చేసుకుని ఉన్నాం కాబట్టి ఇప్పటికీ దాంట్లో కొన్ని రూమ్లు వేసుకున్నాం, కరెంటు పనులు వేసుకుని ఉన్నాయి కాబట్టి తప్పనిసరి మీటర్లు కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ చేస్తున్నాం ప్రాథమికంగా. కాబట్టి మిగతా ఉన్న జర్నలిస్టులందరూ కూడా మొదటి ప్రయారిటీగా మన యూనియన్ సభ్యులకు వచ్చే విధంగా
తర్వాత ప్రతి జర్నలిస్టు, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం వచ్చే విధంగా మనందరం కూడా ఇక్కడ నుంచి ఒక తీర్మానాన్ని చేసుకొని ముందుకెళ్దాం. ఆ విషయంలో మీ అందరి వెంట నేను ఉంటాను, అల్లం నారాయణ సార్ ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక చేసి కూడా నీకు ఏం అది లేదు. మన ఫ్రెండ్స్ చెప్తా ఉన్నా తోటలో 40 ఏళ్ళు జైలులో దిక్కే ఉండండి, ఇప్పుడు 2 ఏళ్ళ 2 రూపాయల జైలులో దిక్కే ఉండండి. కానీ అడగండి అక్కడ కూడా ఉత్తగా మనము ఏది మాట లేకుండా అడగకుండా మనం ప్రశ్నించే హక్కును తాకట్టు పెట్టి మాత్రం బతికేనండి. ప్రశ్నించండి. ఎక్కడున్నా సరే ఏ యూనియన్ ఉండాలి, ఆ యూనియన్ ఉండాలన్నా అంతిమంగా ప్రతి ఒక్కరికి ప్రయోజనాలు జరగాలన్నది మన ఆకాంక్ష. అల్లనారాయణ గారి మార్గం అది. ఆయన మార్గంలో నడిచేటటువంటి ఒక సైన్యంగా మా దారి అది. మీరందరూ ఒకటి చెప్తా ఉన్నా, ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఈ సంఘంలో ఉన్నది, ఈ సంఘంలో ఉన్నది ఆశామాష వ్యవహారం కాదు. ఎస్, గర్వంగా గుండెల మీద చేసుకుని చెప్పండి. 13 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో 2013 దాకా 2001 మే 31న పురుడు పోసుకున్న ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అన్న ఒక ఫోరంలో సభ్యులుగా కొనసాగినటువంటి గొప్ప సంఘటన. 13 ఏళ్ళ తర్వాత మన యొక్క హక్కుల కోసం, నిజమే కదా మరి మన హక్కులు పొద్దుగా ఈ 40 ఏళ్ళ నుంచి 4 దశాబ్దాల నుంచి వాళ్ళ కడుపులే నింపుకుంటున్న వాళ్ళు ఈ తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ మమ్మల్ని లాగా చేస్తారని మరి మాకు ఒక భయంతోన ఇన్ని రోజులైతే ఒక లూజ్ ఆర్గనైజేషన్గా ఉన్నాం. ఇక ట్రేడ్ యూనియన్గా మారుదామని చెప్పి తెలంగాణ యూనియన్ వర్గంలో మనం సాధించిన అభివృద్ధిని కండ్ల ముందర పెట్టడం జరిగింది. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. చర్చ 7వ విషయంలో ఉన్నాడు రెడీ అని చెప్పినాం. చర్చ మాట్లాడమంటే ఎవరు పారిపోతారు. వాళ్ళు ఏం చేసి కానీ ఎందుకు మన మిత్రులు ఇంకా కొంతమంది పాపం తెలిసి తెలియక ఉంటుంటారు. వాళ్ళు మన వాళ్ళు. నేను ఒకటే కోరుతా, ప్రశ్నించే హక్కును మాత్రం నేర్చుకోండి. అందులో ఉంటూ కూడా ఏమైంది సార్ మొత్తం మన వాళ్ళు గెలిచినారు. వాళ్ళు ఏం పెట్టినారంటే అక్కడ పోయి ప్రైవేట్ హాస్పిటల్తో మాట్లాడారు. 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చినట్టు అక్కడ ఉన్న ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు ఏం చేశారంటే ఎన్నికల హామీ పోతూ అక్కడ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి పోయినారు. పోయి సార్ మీరు ఏం చేస్తారో మీకు తెలిస్తే మాత్రం ఇట్లా హామీ ఇస్తున్నాం, మీరు ఇవ్వాలి కాదు అంటే అక్కడ ఉన్న యాజమాన్యం ఒప్పుకుంది. ఇదే విషయాన్ని ఇప్పుడున్న ఎక్కడ కూడా ఇప్పుడే ఆ ప్రపోజల్ తెచ్చినాను. నేను ఈ జిల్లా టీంకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఆ పని చేయండి, నేను ఎక్కడికి రావాలో అక్కడికి వస్తా, ఎవరి దగ్గర మాట్లాడాలో మాట్లాడతా. మన వాళ్ళకి ఎందుకంటే ఆరోగ్య భద్రత అనేటటువంటి చాలా ముఖ్యం. మొన్ననే మన మిత్రుడు అక్కడ అయితే మీరు 100 కోట్లు ఇవ్వండి, 142 కోట్లతో బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం చేసుకుందాం. జర్నలిస్ట్ అంటే చిన్న చూపు ఎందుకు ఏ ప్రభుత్వానికైనా? అడుగుతున్నది అదే కదా. 2 ఏళ్ళు ఎందుకు మాట్లాడాలి? 10 ఏళ్ళు మనం చేసుకుంటూ పోయాం. చూద్దాం, ఈ ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. నిజమే, ఈ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటే ఖచ్చితంగా పాలాభిషేకాలు చేసే విషయంలో ముందు వరుసలో మేమే ఉంటాం. కానీ ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటే రోడ్ల మీద ఎప్పుడు మనకేం కొత్త కాదు, ధర్నా చేసుకుని మనకేం కొత్త కాదు, రాస్తారోకలు చేసుకునే కొత్త కాదు. ఎందుకంటే 13 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పోరుబాట పట్టినటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మాత్రమే అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఎనిక్కిపోతామా, కొట్లాడడానికి ఎనిక్కిపోతామా? చూడలేదా మన ఒక్కరోజు పిలుపునిస్తే 33 జిల్లాల్లో కదిలింది ఇట్లా యంత్రాంగం. ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్నారు ప్రభుత్వం. ఏ జిల్లాలో పోయినా ఎక్కడ పోయినా కూడా మన వాళ్ళు స్లీపర్ సెల్స్ లెక్క లేచి కూర్చున్నారు. అన్న 2 ఏళ్ళు మాకు పని పెట్టకపోతారు, కానీ 2 ఏళ్ళ తర్వాత పిలిపించినారంటే మనం ఉత్తగా మాటలు మాట్లాడే వాళ్ళం కాదు, ఉత్త పుణ్యానికి ప్రభుత్వాన్ని చేసే తులనాడే వాళ్ళం కూడా కాదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పోరాడతాం. ఎందుకు తెచ్చినారండి 252 చీకటి జీవో? ఎవరి మెప్పు కోసం తెచ్చినారు? అయ్యా శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్గా మీరు ఉన్నారు.
ఎక్కడైనా పోతుంటే మనందరు జర్నలిస్టులకు తెలిసి సంక్షేమ పథకాలు అందేటప్పుడు ఈసారి ఒక 94 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మళ్ళీ ఒక 4 ఏళ్ళు పోయిన తర్వాత అది కోటికి పోతుంది. ఇంకో స్కీమ్ ఏదైనా తీసుకున్నా, ఎందుకంటే జనాభా పెరుగుతుంటుంది, తగ్గదు ఎక్కడ కూడా. అట్లాగే తెలుగు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మీడియా విస్తృతి ఎక్కువ. మన తెలంగాణ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఓ 17 శాటిలైట్ ఛానళ్ళు ఉంటాయి, ఓ 10-11 పెద్ద పేపర్లు ఉంటాయి, ఓ 300-400 చిన్న పేపర్లు ఉంటాయి. మీడియా విస్తృతి ఎక్కువ. అట్లాంటి మీడియా విస్తృతిలో రిపోర్టర్ల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అనేటటువంటి విషయం ప్రస్తుతం ఉన్న చైర్మన్కి తెలియాలి. ఓ జీవో తెచ్చినాడు 252, మొత్తం చూసినాం మేము. ఒక రోజు కూడా ఏం మాట్లాడలా. జీవో వచ్చే రోజు ఉప్పులాగి వేరే సంఘాలలో ఒకరేమో మేమే తెచ్చినామని ఏదో సంఘాలు గుర్తుకున్నారు, ఒకరేమో ఇంకా సాధించినామని పెట్టిండ్రు. మేము స్కూల్లో స్టడీ చేయాలి ఉందని చెప్పి ఒకరోజు ఆయన నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టినాం. పెట్టి ఏం చెప్పినాం, అయ్యా దాదాపుగా 10 నుంచి 12,000 కార్డులు మీరు తగ్గించడానికి కుట్ర పన్నుతున్నారు. ఇది నిజం. రేపు పొద్దుగాల 252 జీవో అనేది యథాతథంగా గిన వస్తే నియోజకవర్గ స్థాయి కార్డులు కట్టు, మండలాల్లో 1,00,000 జనాభా ఉంటే 2వ కార్డు కట్టు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఇంతకుముందు 12+12+12 36 ఇచ్చేటటువంటి పెద్ద పత్రికలకు 8+8+8 అయింది ఛానళ్ళకు. అంటే దాదాపుగా 4 కట్టు. పెద్ద పత్రికలకు 20+20+20+20+4 కెమెరామెన్లకు ఉండే, అంటే 44 కార్డులు ఉండే. దాన్ని కాస్త 12+12 24+3 8 కార్డులు కట్టు. ఇక మా శ్రీనివాస్ ఉన్నాడు, కేబుల్ రిపోర్టర్లకు మొత్తమే కట్టు. ఎంత అన్యాయం అండి! ఏం చేయబోతున్నారు మీరు? అందరి మాదిరిగానే కదా జర్నలిస్టులు కూడా ఏదో మార్పు వస్తుంది, ప్రజాపాలన వస్తుంది అంటే అందరితో పాటు జర్నలిస్టులు కూడా ఆశపడతారు కదా, సహజం కదా అది. నువ్వు దాదాపుగా ఉన్న 23,000 కార్డులలో 13,000 కార్డులు తగ్గించాలనే కుట్రతోన లోపభూయిష్టమైన జీవం తెచ్చి మా నెత్తి మీద ఎదుగుతామంటే చూస్తూ కూర్చుంటామా? ఇది ఎంత మాత్రం కూడా మనం చూస్తూ ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు. తప్పనిసరిగా మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే వెయిట్ చేస్తున్నాం. అంతకుముందు ఉన్న 239 జీవో ప్రకారం ఇంకా మెరుగ్గా తీసుకొస్తామంటే వెలైట్ కూడా ఆహ్వానిస్తాం. లేదంటే మా పోరాట బాట మాది ఉంటుంది. డెఫినెట్లీ అవసరమైతే మా రాష్ట్ర అధ్యక్షులు అల్లంనారాయణ గారితో సంప్రదించి ఈ పండుగ తర్వాత మనం ఒక పెద్ద కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతున్నాం. అది అధ్యక్షుల వారు ప్రకటిస్తారు. కానీ దీని విషయంలో ఎనిక్కిపోయే ప్రసక్తే లేదు, రాజీ పడే ప్రసక్తే లేదు. మీరంతా కూడా గుర్తెరగాలి. సహచర మిత్రులకు తెలియజేయండి ఈ ప్రమాదం ఎంత ఉంది అనేటటువంటి విషయం. అరే నారాయణ దాని నుంచి ఏమి ఇస్తున్నావు మాకు? అక్రిడేషన్ నుంచి ఇస్తే ఒక బస్ పాస్ ఇస్తున్నాం. అందులో మేము సగం మంది పనుల మీద తిరుగుతారు మా మిత్రులు. కనుక ఆత్మగౌరవ హక్కు కదా మాకు, మా అస్తిత్వానికి ఒక అది కదా కేర్ ఆఫ్ అది. దాన్ని ఏమిటి నీకేమది? ఇవన్నీ పోను ఆ డెస్క్ జర్నలిస్టులకేమో ఇంకో రకమైన మీడియా కార్డు అంట, మనకేమో అక్రిడేషన్ కార్డు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే డెస్క్ వాళ్ళు కూడా మన సహచరుతోటి మిత్రులే, ఒక తల్లి పిల్లల లెక్కనే ఉన్నాం. ఆ డెస్క్ వల్ల మేము మీడియా కార్డు ఇవ్వడం వల్ల రేపు పొద్దుగాల ఢిల్లీలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. యాక్సిడెంట్లో ఎవరైనా జర్నలిస్ట్ మిత్రుడు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తాయి దాని. అది ఎవరు ఏ కార్డు వస్తుంది? మీడియా అక్రిడేషన్ కార్డు వస్తుంది. ఈ మీడియా కార్డు అది తీసుకో, ఎందుకంటే గైడ్ లైన్స్ ఉంటాయి దానికి. ఢిల్లీలో పిఐబి కార్డు ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కార్డు. రాష్ట్రాలన్నింటిలో ఒకటే కార్డు ఉంటుంది, అది మీడియా అక్రిడేషన్ కార్డు. మీ సొమ్మేం పోయింది, 2 కార్డులు ఎందుకు చేయాలి? మమ్మల్ని మొదలు విభజన రేటు ఎందుకు చేయాలి? నేను భిన్నంగా అన్నదమ్ములు లేక మేము ఏదో పోతున్నాం. మా అంటే మళ్ళీ ఏమంటున్నాం, ఆ కార్డు కూడా బస్ పాస్ ఇస్తే అందిస్తా కానీ మీకు ఇవ్వను, మీకు రకంగా వేరే కార్డు పెడతాం. ఎందుకు పెడతాం వేరే కార్డు? అంటే విభజించి పాలించే సిద్ధాంతాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని అడగాల్సిందే, ఇదే రకంగా చేస్తూ పోతే అడగాల్సిందే, తప్పదు. చూస్తూ ఊరుకునేటటువంటి వాళ్ళకి కాదు కదా, బుద్ధిజీవులుగా ఈ సమాజంలో బతుకుతున్నాం కదా.
తప్పనిసరిగా 100% ఈ ప్రభుత్వం ఇదే రకంగా 252 జీవోలు అదే రకంగా ఈయన పెడితే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఉండే ప్రసక్తి లేదు. మేము ఇంకా 2 నెలల టైం ఇచ్చిన ఎక్స్టెన్షన్, ఇప్పటికే స్టిక్కర్ల మీద స్టిక్కర్లు వేసుకొని ముందుకు పోతున్నాం. ఇంకో 2 నెలలు ఇచ్చినారు. భవిష్యత్తులో ఇంకా మీరు ఎక్స్టెన్షన్ ఏది మార్పు తేకుండా చేస్తే హైకోర్టు మెట్లెక్కడానికి కూడా సిద్ధమని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. 239 జీవనం కాకుండా 252 ఒకనొక గద్వాల అనేటటువంటి గ్రామం, గద్వాల అనేటటువంటి ఒక జిల్లా కేంద్రంలో ఒక జర్నలిస్ట్ మిత్రుడికి అక్రిడేషన్ రాకపోతే హైకోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. ఒకటే మిత్రుడు హైకోర్టు చివాట్లు పెట్టి ఎందుకు ఇయ్యరు అప్లికేషన్ కార్డు, చిన్న పత్రిక పెద్ద పత్రిక భేద ఏముంది, చిన్న పత్రికలు పనిచేసేవాడు కూడా జర్నలిస్టు కాదా అని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ కూడా మనకు గుర్తెరగాలి. కాబట్టి మనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, మనం చేసే పోరాటం మీద మనకు నమ్మకం ఉంది. నేను నా తోటి మిత్రులందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా నీళ్ళేందో పాలేందో తెలుసుకోండి. ఈరోజు 2 సంవత్సరాలు అయ్యే వాళ్ళు వచ్చి ఒక మీడియా అకాడమీ చేయాలి. సరే మనం 10 ఏళ్ళలో ఏం చేసినామో చెప్పుకుంటాం కదా. 2 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వాన్ని అడిగి ₹1 సంక్షేమ నిధి ఇవ్వకపోయారు. 2 ఏళ్ల నుంచి ఒకరు కొత్త అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోయారు. జర్నలిస్టులకు ఒక్కరికి 1 సెంటు జాగా ఇప్పియకపోయారు. ఏంటంటే మళ్ళా శ్రీనివాస్ రెడ్డి గారు దిగిపోతారు, టైం అయిపోయింది అంటే మళ్ళీ ఆయన మొదలు పడతాడు. నేను అనేది ఏంటంటే ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేస్తే కనీసం ఏదో ఒకటి సాధ్యమవుతుంది. ఏ ఒక్కటి తేకుండా కనీసం ఒక నూతన అక్రిడేషన్ కార్డు కూడా జారీ చేయకుండా ఎక్స్టెన్షన్ ఇస్తూనే ఉన్నారు. తెలియదు మరి ఎక్స్టెన్షన్ ఇస్తే తీసుకుంటే వాళ్ళు ఇష్టం, మనమేం కాదన్నాం. ఎందుకంటే ఇంకో 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవచ్చు మన సమస్యలన్నీ కూడా. కానీ నేను ఒకటే అడుగుతా, 2 ఏళ్ళు మీ పదవి కాలం ముగుస్తుంది, ఒక్క పని కూడా చేయకుండా పోతున్నా అనేటటువంటి అది లేదా ఆత్మనిర్భర భావం లేదా మీ దగ్గర? మేము అడుగుతున్నాం. పోనీ ఇన్ని రోజులు మా వాళ్ళంతా అంటున్నాం, అన్నా మనం పోరాడగా తప్పు చేసినాం, టైం ఇచ్చినామబ్బా. ఎందుకంటే 252 జీవో వచ్చింది, తప్పుల తడక ఉంది, ప్రశ్నిస్తున్నాం. అప్పటి వరకు 10 కోట్లు అనౌన్స్ చేస్తున్నాడు రవీంద్ర భారతిలో, ఇస్తాడేమని నమ్మకం ఉంది, వెయిట్ చేసినాం. కానీ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా మిత్రులారా, మన హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మనం సాధించుకోలేకపోయినాము ఇళ్ల స్థలాలు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 నియోజకవర్గాల్లో మనం బ్రహ్మాండంగా ఇళ్ల స్థలాలు ఇప్పించుకున్నామని చెప్పి తెలియజేస్తూ అమర్ను కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన అమర్. సో మనము 1 కాదు 2 కాదు, మీరు అక్కడ పోతే మహబూబ్నగర్ జిల్లాలో శ్రీనాన్న 114 ఇళ్ళు బ్రహ్మాండంగా కట్టించింది, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్లు ఎక్కుతాయి. ఆ పక్కనే పోతే జనార్దన్ రెడ్డి గారు 104 ఎకరాల గవర్నమెంట్ హాస్పిటల్ వెంటనే బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని కేటాయించినారు. ఇట్లా ఈ హరీష్ అన్న ప్రధానంగా మేడ్చల్లో ఉన్న 10 నియోజకవర్గాలు మీరు ఎవరన్నా మేడ్చల్లో ఉంటే మన మిత్రులకు ఫోన్ చేయండి, ఎవరికైనా ఇళ్ల స్థలం రాలేదేమో అడగండి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఎవరు ఇప్పించారు, ఎవరు చేసింది? మనం కాదా? సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. మా అమరు జిల్లా అధ్యక్షుడు, ఆయన పత్రిక చేయడం ఆయనకున్న బిజీ ఆయనకు ఉంటుంది. మీరు నమ్మరు, మీ అందరికి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కొంతమంది పాత వాళ్ళు అయితే కనబడుతున్నారు, మిగతా వాళ్ళు కూడా కొత్త మిత్రులు వచ్చున్నారు. మొట్టమొదట 5585/2006 ఫైల్ నెంబర్తోన కుత్బుల్లాపూర్లోని నిజాంపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఇళ్ల స్థలాలు రంగారెడ్డి జిల్లాలో, రంగారెడ్డి జిల్లా ఉండే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అప్పుడు మొట్టమొదటి ఇళ్ల స్థలాలు పొందినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది కుత్బుల్లాపూర్ ప్రాంతమే, కుత్బుల్లాపూర్ జంక్షన్. మనం పడ్డ కష్టానికి, మనం పడ్డదానికి అప్పుడు ఉండేటటువంటి కలెక్టర్ గారి చేత అప్పుడు ఇళ్ల స్థలాలు తీసుకొచ్చాం. దీన్ని గర్వంగా చెప్పుకుంటాను కూడా మనం. ఆ తర్వాత మన ఫైల్ నెంబర్ మీద ఇదే 5585/2006 ఫైల్ నెంబర్ మీదనే 9 మున్సిపాలిటీలు ఉండే చుట్టుపక్కల, మా ఇంకా కూడా వైలెన్స్. ఆ
ఆ 9 మున్సిపాలిటీలో కూడా ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఎవరు పుణ్యమంటే అది మన కుదులపూర్ జర్నలిస్టుల పుణ్యం. ఆ రోజు వచ్చినటువంటి ఇళ్ల స్థలాల వల్ల దాదాపు ఒక 400-300 మంది జర్నలిస్టులకు ప్రయోజనం కలిగింది. సరే, ఆ తర్వాత 2007 ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్లోనే మన కర్మగారి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. విత్ ఇన్ ద రింగ్ రోడ్ ఇళ్ల స్థలాలు లేవు, ఇయ్యము అని చెప్పి ఆమె కాకుండా మహాతల్లి వాణి మోహన్ అని చెప్పి ఒక IAS ఆఫీసర్ ఉండే, ఆమె ఒక జీవో తీసుకొచ్చి విత్ ఇన్ ద రింగ్ రోడ్ మేము ఇంకా ఇవ్వము, ఇట్లాంటి వాళ్ళకు ఓపెన్ ల్యాండ్స్ అనేది ఇవ్వము అనేటటువంటి మన మెడ మీద ఒక కత్తి పెట్టింది. సరే, అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మన BPL ద్వారా సాధించుకునే మిత్రులారా, బిలో పావర్టీ లైన్ కింద సామాన్య ప్రజానికంతో పాటు అయ్యా మేము కూడా జర్నలిస్టులము, నేను పెద్ద ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళం కాదు అనేటటువంటి ఉద్దేశంతోన మనం ఆ రోజు ఇవన్నీ సాధించుకోవడం జరిగింది. ఎప్పుడైతే విత్ ఇన్ ద రింగ్ రోడ్ ఇవ్వమన్నామో దాని కిందకి వచ్చేసినాం మనందరం. మరి ఎట్లా ఇక్కడ పనిచేస్తున్న రిపోర్టర్లకు ఇట్లా స్థలాలు ఎట్లా, ఇదో పెద్ద టాస్క్గా మారినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయినాం. ఇక్కడే 454-55 సర్వే నెంబర్ దుందిగల్లో ఒక 10 ఎకరాల స్థలాన్ని దాదాపు కుతుబుల్లాపూర్లో 150 నుంచి 200 మంది జర్నలిస్టులు తయారైనారు. కాబట్టి వీళ్ళందరూ కనీసం ఒక 120 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవాలంటే ఒక 10 ఎకరాల స్థలం కావాలని చెప్పి అక్కడ ఉండేటటువంటి పట్టా ఓనర్లను మనం సంప్రదించి, అయ్యా మీకు ఇందులో కొంత ఇస్తాం కానీ మాకు సహకరించండి అని చెప్పి ఇంకో పెద్ద మనిషి దగ్గరికి పోయి మాట్లాడి ఈ విషయాన్ని RDO గారికి, కలెక్టర్ గారి దృష్టిలో మనం పెట్టడం జరిగింది. పెట్టడంతో పాటు మీ అందరికి గుర్తుండాలి, ఆడొక 5-6 రూములు కూడా నిర్మించినాం. భవిష్యత్తులో సరే అందరూ మనలంటే కొద్దిమంది పడనోళ్ళు ఏం చేసినారంటే కంప్లైంట్లు ఇచ్చి ఆపినటువంటి పరిస్థితి. నేను అందుకే ఇట్లాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమైనా వచ్చినప్పుడు ఈ కంప్లైంట్లు ఉండొద్దని చెప్పి యూనియన్లకు అతీతంగా అన్నా. యూనియన్లు ఎందుకు ఉంటాయి, మరి యూనియన్లు ఎందుకన్నా ఇవన్నీ ఉన్నాయి కదా అని అంటే మన లక్ష్యం వేరే ఉంటుంది, మన మోటో వేరే ఉంటుంది, మన ప్రయాణం వేరే ఉంటుంది. అల్లానారాయణ సార్ గారి యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది. 2 సంవత్సరాలు మన మిత్రుడు మాట్లాడుతూ నిజంగా 2 సంవత్సరాలు ఎందుకు ఆగినారు, ఎందుకు రావడంతోన వేరే దిక్కుపోయినారు కొంతమంది. పోనీ ఏమైతే ఎక్కడ పోతారు వాళ్ళు? సమస్య వచ్చినప్పుడు, సమస్య మీద పోరాటం చేసే తత్వం ఉన్నప్పుడు, సమస్య వారి కోసం అయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళంతా మళ్ళీ ఈ డ్యూటీకి రావాల్సిందే. ఈ ఒక్క విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే పోరాటంలో కూడా మొన్ననే చూసారు కదా, మనం 10 ఏళ్ళు ఉన్నామబ్బా. మన అధ్యక్షుడు అల్లనారాయణ గారి చైర్మన్ ఉండే, సాధించుకున్న లిస్టు చెప్తే చాతాడంతుంది. ఎవరు తెచ్చినారు? 23,000 అక్రిడేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఇచ్చుకున్నారు? దేశంలో ఎక్కడ లేవే. దేశంలో గుజరాత్కు వంటి 3,000 ఉంటాయి, కేరళకు వంటి 1000 ఉంటాయి. ఇంకో రాష్ట్రం తీసుకోండి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 16,000 కార్డులే ఉంటాయి. మరి 23,000 కార్డులు ఎట్లా వచ్చినాయి తెలంగాణలో? తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలుగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులుగా, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో ఆ రోజు పేరుతో 13 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన వ్యక్తులుగా మేమేమడిగినాం? ఆత్మగౌరవం కోసం, మా యొక్క దానికోసం ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి జర్నలిస్టు తలెత్తుకొని జీవించేలా మేము ఒక కార్డు తెచ్చుకుంటామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారిని అడిగితే మార్చి 9, 2014 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆయన వచ్చి ముఖ్య అతిథిగా మనము తప్పనిసరిగా తెలంగాణలో పనిచేసే ప్రతి జర్నలిస్టు కూడా అక్రిడేషన్ కార్డు గర్వంగా ఇచ్చుకుందామని చెప్పినటువంటి చరిత్ర మన సంఘానికి అప్పుడున్న మన ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎస్, ఇచ్చుకున్నామని. ఎవరికి ఇచ్చుకున్నాం? ఆ 23,000 మంది ఎవరు? తెలంగాణ బిడ్డలు గారా, తెలంగాణ జర్నలిస్టు గారా? ఇట్లా ఇచ్చుకుంది. ఎక్కడ లేని విధంగా అప్పటి వరకు మన ఆరోగ్య భద్రత విషయంలో హెల్త్ కార్డు, క్యాష్లెస్ హెల్త్ కార్డు తెచ్చుకున్నాం.
ఎంతనైనా ఉండాలి, అన్లిమిటెడ్. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా నడిచే విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా. అంతకంటే ముందు మీరు కొంతమంది సీనియర్లకు గుర్తున్నది 900 మనం కడితే 900 గవర్నమెంట్ వాడు కడుతుంది. ఇచ్చేది ఎంత కార్డు అంటే ₹1,00,000 వాల్యూ. దాంట్లో భార్యకి 25,000, భర్తకి 25,000, ఇద్దరు పిల్లలకి 25,000. ఈ కార్డుతో ఏదైతుందన్నా హాస్పిటల్లో పిచ్చగా బిల్లులు వేస్తున్నారు. ఇట్లా కాదు, మనం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డు ఉండాలని ఆ రోజు కేసీఆర్ గారిని అడిగితే ఆయన క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇచ్చినారు. అది 2018, 2019 దాకా చక్కగా నడిచింది. తర్వాత 300-400 కోట్ల రూపాయలు 12 కార్పొరేట్ హాస్పిటల్ బాకీలు పెరిగిపోతే కట్టలేక ఇప్పటికీ నిమ్స్ హాస్పిటల్ లాంటి ప్రధానమైనటువంటి హాస్పిటల్లో కానీ వెల్నెస్ సెంటర్లలో కానీ మనం తెచ్చిన కార్డు ఇప్పటికీ నడుస్తూ ఉంది. ఇక దీని అన్నిటికంటే ముందు ఇంకొకటి ఉంది పెద్దది. మేము 10 కోట్లు ఇవ్వండి జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఇప్పటివరకు 40-50 ఏళ్ళ నుంచి పక్కన ఉన్న సంఘాలు పట్టించుకోలేదు, మా గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 10 కోట్లు ఇవ్వండి అనిపోయినాం. 10 కోట్లు మీకేడ సరిపోతాయి, జర్నలిస్టులకు ఒక 100 కోట్ల నిధి ఇచ్చుకుందామని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటన చేసినారు. నిజమే, మీకు తెలియాలని చెప్తా ఉన్నాను. 10 కోట్లు ఏడ సరిపోతాయి, మీకే కాదు న్యాయవాదులకు ఒక 100 కోట్లు ఇచ్చుకుందాం, జర్నలిస్టులకు ఒక 100 కోట్లు ఇచ్చుకుందామని చెప్పి ఆ రోజు ప్రకటించినటువంటి సందర్భం. అందులోనే గ్రాడ్యువల్గా ఇస్తూ 42 కోట్ల సంక్షేమ మూల నిధి ఇప్పటికి కూడా మీడియా అకాడమీ ఖాతాలో ఉంది. ఎవరు తెచ్చారు 42 కోట్లు? మరి ఇంతకుముందు ఎప్పుడు లేదా? అంతకుముందున్న యూనియన్లు ఏం చేసినాయి, అంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఒక్క రూపాయి జర్నలిస్టులకు సిద్ధేలే, ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం కూడా. 2 ఏళ్లలో రవీంద్ర భారతిలో ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 5-6 నెలల కింద మీటింగ్ పెట్టినప్పుడు జర్నలిస్టుల సంక్షేమ నిధికి వెంటనే 10 కోట్లు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు 10 రూపాయలు. వాస్తవ పరిస్థితి. మనం ఏం చెప్తున్నాం? అయ్యా మీరు మేనిఫెస్టోలో పెట్టినారు, గత ఎన్నికల్లో జరిగినటువంటి దాంట్లో మేనిఫెస్టోలో పెట్టినారు, 100 కోట్లు మేము కూడా ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల కోసం ఇవ్వండి. సభాధ్యక్షులు మిత్రులు కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్కి ఈనాటి కార్యక్రమానికి మొన్న మధ్యనే జిల్లా బాధ్యతలను స్వీకరించి ఇక్కడికి వచ్చేసిన మిత్రులు కోలా జిల్లా అధ్యక్షులు కోల వెంకటేశ్వర్ గారికి, అదేవిధంగా సహచర మిత్రుడు మొన్న మధ్యనే జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మన నమస్తే వెంకట్కు, అదేవిధంగా సహచరుడు శివాజీ మన రాష్ట్ర నాయకుడు, మిత్రుడు శ్రీనివాసు, ఇంకో అందరు శ్రీనివాసు ఎక్కడే ఎక్కువ ఉన్నారు స్టేజ్ మీద అందరికీ, ఎందుకంటే మరో మిత్రుడు శ్రీనివాస్ గారికి, మా ఉద్దండపురం వెంకటేష్ గౌడ్కు, అదేవిధంగా జిఎస్ కృష్ణారెడ్డి గారికి, ప్రధానంగా 2-3 రోజుల వ్యవధిలో వర్గ స్థాయిలో మీరందరూ ఈ సమావేశానికి తరలి వచ్చినందుకు ముందుగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మిత్రులారా, నిజానికి కుత్బుల్లాపూర్ అనేటటువంటిది ఎప్పుడో ఒక అడుగు ముందుంటుండే. సంక్షేమం అంటే మనకేం కావాలి? ప్రధానంగా ఇంత ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డు, లేదంటే ఉండడానికి ఇంత నివేశన స్థలం, ప్లాట్. ఈ విషయంలో ఎట్లున్నామంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఎందుకో యూనియన్లకు అతీతంగానే, నేను అది కూడా చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఫలాలు పొందేటప్పుడు మనం ఏం చేస్తామంటే యూనియన్లు ఇవన్నీ ఒక దగ్గర పక్కకెట్టి, అయ్యా ఈ ప్రయోజనాలు పొందే వరకు మా దారి మాది, మీ దారి మీది అనకుండా అందరూ, ఎందుకంటే అందరం ఏదో ఈ వృత్తిని నమ్ముకొని వచ్చున్నాం, దీని ద్వారా ఎంతో కొంత ప్రయోజనం పొందాలి, మనకంటూ ఎంత కుటుంబం ఒకటి ఎదురు చూస్తుంటుంది, వాళ్ళకి మనం ఎంతో కొంత న్యాయం చేయాలి అంటే
ఇంత భూమి కావాలి, ఏమవుతాం ఇంత ఇల్లు కట్టుకొని ఇంత భూమి కావాలన్నప్పుడు మొట్టమొదటి మేము దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడే ఫస్ట్ టైం ఈ సూరారం ప్రాంతంలో అప్పుడు 11 మంది 12 మంది జర్నలిస్టులు, ఆ 11-12 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల్లో ఆయన రెవెన్యూ మంత్రి ఉండే, ఆయనతోన ఒప్పించి మెప్పించి ఇళ్ల స్థలాలు తీసుకున్నాం. తర్వాత సవితా ఇంద్రారెడ్డి గారు 2006లో ఆమె వచ్చిన తర్వాత అప్పటికే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.